హైదరాబాద్ తాజ్ కృష్ణలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రచించిన ఉనిక పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడితే ఇప్పుడు లైవ్ చూద్దాం. మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం. అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి నేను అదే విధంగా రాశాను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాలు కలిసినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతని భుజం మీద చేసి నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి? కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది, ఇండియన్ వన్నెస్ అన్నది ఉంది. అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూషీ అనే ఒక ఇంటెలెక్చువల్, అండ్ హీ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా. అంబాసిడర్ అయిన తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ. ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు, హూషీ, ఇండియా కాంకర్డ్ చైనా and ruled China, dictated China more than 20 centuries culturally, not sending a single soldier across the border. Border ku oka soldier pampakunda 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు 20 centuries without ever fighting. సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందనేది మనం అందరం చూస్తున్నాం. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒకామా జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో, ఇండియన్ డెమోక్రసీకి 70 సంవత్సరాలు అవుతున్నది, మా ఒకామా రాష్ట్రం వచ్చి 1200 సంవత్సరాలు అయింది, మరి అంబేద్కర్ గారు కూడా అది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మనం మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను, అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో జాయిన్ అయినాడు ఆయన. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను, ఆ పరిస్థితిని కూడా అందులో వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు, ఇంద్రుడు, తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర, ఆ పాత్ర అంటున్నారు. వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది. ఆయన ఎంత రాడికలిస్టు, భారతీయ సంస్కృతి పరంపర గురించి ఎటువంటి ఆలోచన ఆయనకు ఉంది అనేది. అద్వానీ గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది. అద్వానీ గారిని అప్రిషియేట్ చేసినారు, మీరు రథయాత్ర తీసుకొని పోండి, ఇది అశ్వమేధ యాగం చేస్తున్నారు మీరు, పోండి అనేటువంటిది. సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావచ్చు స్టేట్మెంట్లు, కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉండేది. వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు, ఇక్కడ అందులో పెట్టినారు ట్యాంక్ బండ్లో. ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే దుర్యోధన రూపంలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు, అంత అందంగా ఉంటుండేది. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు దాని గురించి. మనం దానవీన శూరకర్ణ సినిమా చూసినప్పుడు, దుర్యోధన పాత్రలు చూసినప్పుడు బీసీ ఆలోచన వస్తుంది. బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో. పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెట్టడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన భారత సంస్కృతి యొక్క భాగం. ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపాలండి? ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి. ఒక ప్రతిపక్ష నాయకుని పంపితే మన కుంభమునుతుందేమో, ఈయన ఏం మాట్లాడుతాడేమో,
పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బతినవచ్చు అనే భావన కొందరు కలవచ్చు. కానీ పివి నరసింహారావుకు నో, హీ ఈజ్ ఓన్లీ ది పర్సన్, అటల్ బిహారీ వాజ్పేయి డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది. అంతేకాకుండా శశి థరూర్ గారు ఎంపీ గారు, ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశం లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చేవారికి 27% ఉంది. వీఆర్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీరు పోయేటప్పుడు 3% దిగిపోయింది, అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం. ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు చేస్తారు. దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ఎంపీని. సో ఇది పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమి లేదు. మనందరం జాతీయ సాంస్కృతిక వాదంలో ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసిన. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందులో, ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం